యువగళం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ దిక్సూచి, తెలుగుదేశం పార్టీ రథసారథి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలుపుతూ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా యువగళం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభవేళ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ దిక్సూచి, రథసారథి మా అన్నగారు శ్రీ నారా లోకేష్ అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యువగళం ఇదొక సామాన్య పాదయాత్ర కాదు. ఈ పాదయాత్రని ఒక సాహస యాత్ర అండంలో అతిశయోక్తి లేదు. గత ప్రభుత్వము అక్రమాలు చేస్తూ, ప్రజా వ్యతిరేక చర్యలు అన్నీ చేస్తూ బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అక్రమ కేసులు బనాయిస్తూ జైలు పాలు చేస్తున్న సమయంలో ఒక నిర్ణయానికి వచ్చి లోకేష్ అన్న యువగళం పాదయాత్ర చేపడతాను, ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది, ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, నాయకుడు తండ్రి చూపించిన మాట బాట ఎంచుకొని నారా లోకేష్ అన్న ఈ యువగళ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. పాదయాత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి, ఎన్నో దాడులు జరిగాయి. అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం అందరం కూడా చూడడం జరిగింది. కానీ దేనికి వనకలేదు, జనకలేదు. మొదలుపెట్టిన పాదయాత్రని పూర్తి చేసేదాకా పూనుకొని ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, నాయకుల దోపిడీని ప్రశ్నిస్తూ ముందుకు సాగిన యువగళం పాదయాత్రలో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం నాకెంతో ఆనందంగా కలిగిస్తుంది. యువగళం పాదయాత్ర అప్పుడే 2 ఏళ్ళే పూర్తయినాయా అని అనిపిస్తున్న వేళ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఆయనతో, లోకేష్ అన్నతో అడుగులో అడుగు వేస్తూ మొత్తము జిల్లా మొత్తం కూడా ఆయనతో పాటు నేను కూడా కలిసి నడిచాను. కోవూరు నియోజకవర్గంలోకి లోకేష్ అన్న వచ్చినప్పుడు ప్రజలు అక్కడ బ్రహ్మరథం పట్టారు. రాత్రని లేదు, పగలని లేదు. ఆయన కోసం వేచి చూస్తూ జేజేలు కొడుతూ యువగళం పాదయాత్రని దిగ్విజయంగా కంప్లీట్ చేసిన కోవూరు నియోజకవర్గ ప్రజల్ని అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలానే కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గంలో ఒక అద్భుతంగా నాతో పాటు ఆర్గనైజ్ చేసిన తెలుగుదేశం పార్టీ, ఆ రోజున ఈ పాదయాత్ర సక్సెస్ కోసం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలకు అందరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా. అలానే మనం మర్చిపోకూడదు, యువగళం పాదయాత్ర ఇంత అద్భుతంగా జరిగిందంటే దానికి కారణం లోకేష్ అన్నతో పాటు ఒక వలయంలాగా ఏర్పడి యువగళాన్ని ఆ రోజున వాలంటీర్గా నిలిచిన వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా వాళ్ళని కూడా విష్ చేయాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వాళ్ళని కూడా నేను అభినందిస్తూ, అలానే వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమీ ఆశించకుండా లోకేష్ అన్నకి రక్షణగా ఉండాలని చెప్పి ఆ వాలంటీర్లు అందరూ కూడా రావడం జరిగింది. మీ అందరినీ మరొకసారి 2 సంవత్సరాలు పూర్తి అయ్యాయి పాదయాత్ర, యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ, అలానే నారా లోకేష్ అన్న పాదయాత్రలో అనుభూతులు, అనుభవాలు, అలానే ఆయన మాకు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో, ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ రాజకీయంగా మేము ఎదగడానికి ఏ విధంగా మాకు తోడ్పడ్డాయో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మరొకసారి నారా లోకేష్ అన్నకి యువగళం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ప్రజలకి, కోవూరు నియోజకవర్గం ప్రజలకి ఈ యాత్ర మీరు దిగ్విజయం చేసినందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజుకి మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.